ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు వ్యవస్థలు అన్నీ కూడా ఎంతసేపు ఉన్నా రాజకీయ కక్ష సాధింపులకి మాత్రమే వారిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజల యొక్క బాగోగుల్ని మాత్రం పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ కనిపించట్లేదు. ఉదాహరణకి మొన్నటి రోజు అంబటి రాంబాబు గారిని జైలు నుంచి విడుదల చేసిన తర్వాత 150 మంది పోలీసులు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్, క్రైము, బొమ్మూరు, ధవళేశ్వరం, రాజానగరం, కోరుకొండ ఎంటైర్ పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడే ఉన్నారు. ఆయనని ప్రశాంతంగా చాలా శాంతియుత వాతావరణంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి తప్పితే వేరొక ఇష్యూ ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయనని అడ్డగించి 150 మంది పోలీసుని ఇంటి చుట్టూ చుట్టుముట్టారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు పోలీస్ వ్యవస్థల్ని ఈ రకమైనటువంటి దానికి ఉపయోగించేదానికంటే పోలీసులో ఎస్బీ కానీ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళందరూని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నాయి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకునే దానికి ఉపయోగిస్తే మరి వారం రోజుల పాటు ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి కళ్ళు మూసుకుపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టే పోలీస్ వ్యవస్థని ఇంటెలిజెన్స్ వ్యవస్థని కక్ష సాధింపులకు ఉపయోగించడం తప్పితే ప్రజల సమస్యల్ని పట్టించుకునే దానికి ఉపయోగించట్లేదు అనేటువంటిది ఈ యొక్క వ్యవహారమే చాలా స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. పాలలో కల్తీ జరిగి ఇప్పటికీ వెలుగులోకి సుమారుగా 16 మంది ఈ కల్తీ కారణంగా అనారోగ్యం పాలై హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, 5గురు ఇప్పటికే మరణించడం కావచ్చు మనకు తెలుస్తూ ఉంది. ఈ కేసెస్ అన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి అమ్మ కానీ అలాగే మా జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగారు కానీ మేము వెళ్ళి పరామర్శించి వచ్చినప్పుడు కొన్ని కేసెస్ ఆల్మోస్ట్ 6 రోజులు 7 రోజులు వారం రోజులు కూడా గడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ మరి 1 వీక్ నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితులు రాజమండ్రి లాంటి నగరంలో వివిధ హాస్పిటల్స్లో ఇటువంటి ప్రాబ్లంతో అడ్మిషన్స్ అవుతూ ఉన్నారనేటువంటిది తెలుస్తూ ఉన్నప్పటికీ ఒక్కొక్క పేషెంట్తో కానీ పేషెంట్ అటెండెంట్తో కానీ మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించేటటువంటి పరిస్థితి. అనంతలక్ష్మి గారు ఇప్పుడే జిల్లా అధ్యక్షులు వారు మేము కలిపి ఆదిత్య హాస్పిటల్లో ఆ కేసు చూడడానికి వెళ్తే ఆమె ఇదిగోండి కరెక్ట్గా ఒక 1 వీక్ బ్యాక్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ జనరల్ చెకప్ రెగ్యులర్గా ఆమె 3 నెలలకి 4 నెలలకి ఏవైతే టెస్టులు చేయించుకుంటారో ఆ టెస్టులు చేయించుకున్నారంట. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రాబ్లము కూడా ఆమెకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏవి లేవు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇది ఏ ఇది తీసుకున్నా కూడా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా నార్మల్గా కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ ఈ డేటు 10వ తేదీ ఫిబ్రవరి నెల. ఈ రిపోర్ట్లు కూడా మీకు అందరికీ పాత్రికేయ సోదరులు అందరికీ కూడా షేర్ చేస్తాం. ఈ రిపోర్ట్ వచ్చిన 3వ రోజో 4వ రోజుకో ఈ కల్తీ పాలు కారణంగా ఆమె ఎఫెక్ట్ అయ్యి లాస్ట్ ఈ 1 వీక్ నుంచి కూడా హాస్పిటల్లోనే డయాలసిస్ మీద క్రియాటినైన్ 3.6 యూరియా 120 పైన మెయింటైన్ అవుతూ ఉంది డయాలసిస్ చేస్తే, డైలీ డయాలసిస్ చేస్తే. మరి ఈవేళ వారం రోజుల నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈమె పాపం అనంతలక్ష్మి గారు మా ఎదురుగుండానే డాక్టర్ గారిని ప్రాధేయపడతా ఉంది. డాక్టర్ గారు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, నన్ను ఏదో ఒకలాగా బ్రతికించండి అని చెప్పి.